హాయ్ హలో అందరికీ నమస్తే. సో వెల్కమ్ బ్యాక్ టు టేల్స్ బై ఎంపీ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి నేను డిఐవై చేద్దాం అనుకుంటున్నా. మా మెయిన్ ఎంట్రన్స్ గుమ్మము. సో మార్నింగ్ అప్పుడు బాగా వెంటిలేషన్ వస్తుంది, బాగా సన్ రైజ్ ఇటువైపు పడి ఎక్కువ వెళ్తూ పడడం వల్ల డోర్స్ మొత్తం డిమ్ అయిపోయి ఇదంతా చాలా పెచ్చుల్లాగా ఊడిపోయి దీని బ్రైట్నెస్ మొత్తం పోయింది. సో దీనికి గడపకి పండగలప్పుడు పసుపు రాసి కుంకం పెట్టి అవన్నీ చేయడం వల్ల అది ఇంకా ఎండిపోయింది. సో ఒకేసారి దీన్ని బాగా బ్రషప్ చేసి పసుపు వేసి గడపని కొంచెం డెకరేట్ చేద్దామని అనుకుంటున్నా. సో ఇన్ని రోజులకి, ఇన్ని నెలలకి, ఇన్ని సంవత్సరాలకి మూడొచ్చి ఇప్పుడు చేస్తున్నాను. సో నేను వీడియో. సో ఇది మా గుమ్మం అనమాట. యాక్చువల్లీ ఇంతకు ముందు దాకా మొత్తం పసుపు కుంకుమ అవన్నీ ఉండేవి. నేను వీడియో స్టార్ట్ చేసే లోపే మావాడు కొంచెం ఆత్రం పోయి వాటర్ పోసేసి క్లీన్ చేసేస్తున్నాడు. అప్పుడే నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నాడు పాపం. ఇట్స్ ఓకే, అది మళ్ళీ డబుల్ వర్క్ అయిద్ది అనుకోండి, ఐ డోంట్ మైండ్. సో ఈ గుమ్మం మొత్తం ఈ ట్రిప్ వీడితోనే క్లీన్ చేద్దాం అనుకుంటున్నా నేను. సో ఈ గుమ్మం మొత్తం ఇప్పుడే వాటర్ మొత్తం స్ప్రే చేశాను, వాడు క్లీన్ చేస్తూ ఉన్నాడు. సో ఇది కొంచెం బాగా ఎండాక అప్పుడు ఒకసారి దీని మీద మొత్తం బ్రష్తో క్లీన్ చేసి, యాక్చువల్లీ సర్ఫేస్ మొత్తం చాలా అనీవెన్గా ఉంది, అది మొత్తం నీట్గా క్లీన్ చేసి అప్పుడు ఓవర్ నైట్లో పసుపుది పెయింటింగ్ వేసి ఎల్లో కలర్ది ఒక నైట్ బాగా డ్రై అయ్యాక అప్పుడు దీని మీద ఏం ప్లాన్స్ వేస్తాం, ఏం ముగ్గులు వేస్తాం, ఏం డిజైన్స్ వేస్తాం అనేది ఆలోచించి వేస్తాం. సో ఫైనల్లీ క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది. సో మొత్తం బ్రష్ చేసి మొత్తం వాటర్తో మొత్తం క్లీన్ చేసాము, అందుకే తడి తడిగా ఉంది. సో ఇది కొంచెం డ్రై అయ్యాక దీని మీద అప్పుడు ఎల్లో కలర్ పెయింటింగ్ వేయచ్చు. హాయ్, వెల్కమ్ బ్యాక్. సో నిన్నైతే ఇది మొత్తం క్లీన్ చేసి నీట్గా అయితే పెట్టాను. నైట్ ఓవర్ నైట్ అంతా మొత్తం డ్రై అయింది. సో ఇప్పుడు దీన్ని ఒకసారి పైన మళ్ళీ తుడిచి ఇప్పుడు ఎల్లో పెయింట్ వేయాలి. సో యాక్చువల్లీ ఎప్పుడైతే ఈ గుమ్మానికి పెయింట్ చేద్దామని మేము అనుకున్నామో అప్పటి నుంచి రియాన్స్ వాస్ లైక్ సో ఎక్సైటెడ్. అమ్మా నేను పెయింట్ చేస్తా అంటూ ఉన్నాడు. సో ఓకే, నాకు శ్రమ తగ్గింది కదా, మీరే చేసుకోండి అని వాళ్ళకే వదిలేసా. సో నిన్న పెయింట్స్, బ్రషెస్, ఆ రస్ట్ పేపర్ తీసుకొచ్చాము. సో ఆ పేపర్ ఏంటంటే ఎక్కడైనా సర్ఫేసెస్ కానీ లేకపోతే ఏమన్నా సర్ఫేస్ రఫ్గా ఉంటే ఆ పేపర్తో రబ్ చేస్తే సర్ఫేస్ మొత్తం చాలా సాఫ్ట్గా అవుతుంది. సో అదనమాట ఆ పేపర్. సో పాలిషింగ్ అయితే అయిపోయింది, మొత్తం మట్టంతా వస్తే ఊడ్చేసా. సో ఇది ఒకసారి పైన మొత్తం నీట్గా దులిపేసి తుడిచేసి అప్పుడు వీ కెన్ స్టార్ట్ విత్ ఎల్లో పెయింటింగ్. నేను చేయట్లా, ప్రవీణ్ అండ్ రియాన్స్ చేస్తుంది. సో ఇది ఏన్షియన్ పెయింట్స్ వల్ల ఎల్లో పెయింటింగ్. సో యాక్చువల్లీ పెయింట్ ఇలా గుమ్మానికి వేసేటప్పుడు మామూలుగా ఏదైనా పెయింట్స్ వేసేటప్పుడు ఈ పెయింట్లో ఈ లిక్విడ్ ఏదో కలుపుతారంట. సో ఈ లిక్విడ్ పెయింట్స్లో యూజ్ చేసుకోవచ్చు, ఆర్ మన బ్రషెస్ని క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో యాక్చువల్లీ ఇది ఎలా కాంబినేషన్ అంటే 1 లీటర్ పెయింట్కి ఇది ఎంత కలుపుతారు బుజ్జి? 100 ml. తెలిసేదానిలాగా ఎందుకే వాగే మరి నువ్వు ఉందా పక్కన హింట్ లేడానికి. సో 1 లీటర్ పెయింట్కి 100 ml ఈ లిక్విడ్ యూజ్ చేస్తారు. సో ఇది జస్ట్ 200 ml పెయింటే కాబట్టి ఇందులో జస్ట్ ఒక 30 ml 40 ml వరకు యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఇది నేను ఓపెన్ చేసి ఇందులో కొంచెం పోసుకొని, రియాన్స్ ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా కొంచెం కొంచెం పోసి కలిపి వేద్దామని అనుకుంటున్నా. సో ఇది ఎల్లో పెయింట్. సో ఫర్ టైం బీయింగ్ నేను కొంచెమే ఇందులో వేసాను, మళ్ళీ క్వాంటిటీ అండ్ దాన్ని బట్టి ఇందులో డంప్ చేసుకోవచ్చు.
రియాయిష్ ఉండి మొత్తం వంపేస్తాడన్న భయంతో నేను ఉండి కొంచెమే డంప్ చేశాను. ఎస్. సో ఇది 30 ml అంటే మేబీ ఒక 3 మూతలు 4 మూతలు పోయొచ్చేమో. సో ఇది లిక్విడ్ అండ్ ఈ పెయింట్ బాగా కలిసేలాగా ఇలా కలిపి ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయాలి. పెట్టరా తలకాయ పెట్టరా అందులో. పర్లేదు బుజ్జి, మనకి ఏ ఉద్యోగం సెట్ అవ్వకపోతే ఈ పెయింట్ వేసుకుంటూ బతికేయచ్చు. రియాన్స్ గారు ఎంత చెప్పినా ఆగట్లేదు. పెయింట్ కలపటం ఆలస్యం. అది పొద్దున్న నుంచి నిన్న నైట్ నుంచి మమ్మల్ని దొబ్బుతూనే ఉన్నాడు, పెయింటో పెయింటో అని. ఇంక వాళ్ళ కల్లో కూడా అదే కలర్ ఇచ్చాడు, పెయింట్ అని. ఇంకా పొద్దున్న లేచి ఇప్పుడు రియాన్స్, ఆర్ యూ హ్యాపీ? వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద పెయింట్? వెరీ గుడ్. ఒక రౌండ్ ఆఫ్ కోటింగ్ అయితే ఎల్లో పెయింట్ అయ్యింది. సో ఇది బాగా డ్రై అయ్యాక దీని మీద ఇంకొక రౌండ్ వేస్తే కొంచెం థిక్గా కనిపిస్తుంది. సో యాక్చువల్లీ వుడ్ అంతా కొంచెం సైడ్ క్రాక్స్ ఉన్నాయి. సో ఆ క్రాక్స్ కవర్ చేయడానికి నేను ఈ చిన్న బ్రష్తో దీన్ని కవర్ చేస్తూ ఉన్నా. సో ఇది ఇంకో 5-10 minutesలో అయిపోతుంది. ఇది అయిపోయాక కొంచెం ఓవర్ నైట్ ఎండేదాకా వదిలేస్తే సరిపోతుంది. మళ్ళీ రేపు ఇంకొక కోటింగ్ వేస్తే మళ్ళీ రేపు నైట్ ఆరి అప్పుడు ఎల్లుండికి దీని మీద ఏమైనా డిజైన్స్ ప్లాన్ చేయొచ్చు. సో హాయ్. సో యాక్చువల్లీ గుమ్మానికి ఎల్లో పెయింట్ మొత్తం వేసేసాను. సో ఇక్కడ వచ్చేసరికి చిన్న చిన్న పువ్వులు వేద్దాం అనుకున్నా. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ కమ్. సో ట్రై చేయాలి ఫస్ట్. సో ఇక్కడ చిన్న చిన్న పువ్వులు వేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం నేను అవుట్లైన్గా ఫస్ట్ పెన్సిల్తో గీస్తున్నాను. చాలా ఇయర్స్ తర్వాత ఇలా పట్టుకున్నా. సో ఐ డోంట్ నో, అందుకని ఫస్ట్ డైరెక్ట్గా పెయింట్తో వేసి పెంట చేసే కన్నా ఇలా అవుట్లైన్ వేసుకుందామని ట్రై చేస్తున్నా. సో ఇలా చిన్న చిన్న పూలు వేసుకున్నాక ఈ అవుట్లైన్ మీద మనం పెయింటింగ్ చేయొచ్చు అన్నమాట. పెయింట్తో వేయచ్చు డైరెక్ట్గా. సో ఇక్కడ ఇట్లా 5-6 ఫ్లవర్స్ అయితే వేసా. ఇప్పుడు దీని మీద పెయింటింగ్ వేస్తాను అనమాట. చూడాలి ఎట్లా వస్తుంది. సో ఇక్కడ సైడ్ ఫ్లవర్స్ అయితే వేసేసాను. అండ్ గుమ్మానికి కింద చిన్న చిన్న డాట్స్ లైక్ వైట్, రెడ్, గ్రీన్ అండ్ డాట్స్ అలా ఆల్టర్నేట్ డాట్స్ పెడుతూ ఉన్నా.
ఇనిషియల్లీ డాట్స్ అని నేను బ్రష్తోనే పెట్టాను, కానీ అది సరిగ్గా రాలేదు. అందుకే అదంతా వైప్అవుట్ చేసేసి విత్ హెల్ప్ ఆఫ్ ఇయర్ బడ్స్ నేను మళ్ళీ ఆ డాట్స్ అన్ని పెట్టుకుంటూ వచ్చాను. సో ఆ సైడ్ ఫ్లవర్స్ అన్ని వేసాక అండ్ మళ్ళీ ఆ డాట్స్ ఆ లైన్స్ అన్ని వేసాక ఇలా అయితే వచ్చింది. సో ఇది లైక్ ఓవర్ నైట్ మొత్తం బాగా డ్రై అవ్వాలి. ఇంత చేశాక నాకు అనిపించింది ఏంటంటే గుమ్మం మీద ఇలా పెయింట్ వేయడం అంత ఈజీ టాస్క్ కాదు. ఇట్స్ వెరీ వెరీ టఫెస్ట్ టాస్క్ అనిపించింది నాకు. బ్రషెస్ అయితే నాకు అంత కరెక్ట్గా అనిపించలేదు, కానీ బట్ నాకు వచ్చిన దాంట్లో ఐ ట్రైడ్ మై బెస్ట్. సో ఇది గుమ్మం మొత్తం ఓవర్ నైట్ ఆరిందనమాట. సో ఓవర్ నైట్ ఆరాక మళ్ళీ మెయిన్ గడప మీద ఫ్లవర్స్ వేద్దాం అనుకున్నా. సో బేసికల్ నేను స్టార్టింగ్లో ఏమనుకున్నా అంటే ఏదన్నా ఒక ఆకు తీసుకొని దాని ఇంప్రెషన్తో వేసి సంథింగ్ ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నా, కానీ మై గాడ్ నా వల్ల అయితే అస్సలు అవ్వలేదు, నాకు రాలేదు. నేను ఆల్రెడీ లైక్ 2-3 times నేను అది ఎరేజ్ చేసి నేను మళ్ళీ ట్రై చేశాను. బట్ నేను ఎన్నిసార్లు చేసినా అది బిస్కెట్ అయింది, కానీ నాకు రాలా. సో అందుకని రిస్క్ ఎందుకు అన్నీ పెంట చేయడం అని నేను మళ్ళీ సైడ్ వేసిన ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ అన్నీ మళ్ళీ ఇంకా గడప మీద కూడా వేసేసాను. సో నాకు ఇది చేయడానికి ఆల్మోస్ట్ ఒక 1/2 an hour పైనే పట్టింది. సో ఇదంతా వేసాక నాకు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏమనిపించిందంటే బ్రషెస్ అనేవి చాలా కరెక్ట్గా ఉండాలి అండ్ మనం ఏ డిజైన్ అయితే వేద్దాం అనుకుంటున్నాం అది చాలా పర్ఫెక్ట్గా మనకి క్లియర్ కట్గా తెలిసి ఉండాలి. సో గడపకి పెయింటింగ్ అయితే మొత్తం అయిపోయింది. సో దిస్ ఈస్ ది ఫైనల్ అవుట్పుట్. ఇలా బ్రష్ పట్టుకొని పెయింటింగ్ వేసి కొన్ని ఇయర్స్ అవ్వడం వల్ల పెయింటింగ్ అయితే లైక్ ఓకే బాగానే అనిపించింది. బట్ స్టిల్ అది పర్ఫెక్ట్గా వచ్చినా రాకపోయినా ఐ రియల్లీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం. సో మీరు కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటే లైక్ క్రియేటివ్గా ఇంట్లో టైంపాస్కి ఇలా చేసుకోవచ్చు. సో ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్.